ఈ రోజు కుట్రలకు వెనకాడలేదు. కాంగ్రెస్ తో కలిసి ఈ తెలుగుదేశం పార్టీ సిబిఐని వాడుకొని జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. విచారణ అనే పేరుతో తీసుకువెళ్లి బెయిల్ కూడా రాకుండా ఈరోజు 4 గోడల మధ్య బందీ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, జగనన్న గనక బయట ఉంటే కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఇంకా మనుగడ ఉండదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో అది తప్పితే ఇంకొకటి ఉండదని, జగనన్నకు మీరందరూ కలిసి పట్టం కట్టాడని ఓర్వలేక కుట్రలు పన్ని ఈ రోజు ఇది చేయడం జరిగింది. వీళ్ళ కుమ్మకు రాజకీయాలకు 1, 2 నిదర్శనాలు కాదు, ఎన్నో ఉన్నాయి. జగనన్న మీరైతే కేసులని, ఎంక్వైరీలని జైల్లో పెడతారు. కానీ బాబు గారు మటుకు ఆయన మీద కేసులు, ఆయన మీద ఎంక్వైరీలు జరగకుండా చీకట్లోనే చిదంబరాన్ని కలిసి గొప్పగా మేనేజ్ చేసుకుంటాడు. మొన్నటికి మొన్న జగనన్నకు బెయిలుకు రాకుండా తన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించి ఈడీ చేత సాక్షి ఆస్తులను జప్తు చేయించడానికి గొప్పగా ప్రయత్నం చేసి సక్సీడ్ కూడా అయ్యారు. కానీ ఒకటి చెప్తున్నాం, ఎల్లప్పుడూ అన్యాయం గెలవదు. దేవుడనే వాడు ఉన్నాడనడానికి ఎంత రుజువు ఉందో, ఎంత నిజమో, మంచి వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు అనడానికి కూడా అంతే నిజం. ఆ రోజు దేవుడే జగనన్నను బయటికి తీసుకొస్తాడు. ఆ రోజున జగనన్న రాజన రాజ్యం స్థాపించే దిశగా మనందరినీ ముందుకు తీసుకువెళ్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి. మీ ప్రాణాలు చాలా విలువైనవని జగనన్న అదే పనిగా మీకు ధైర్యం చెప్పడానికి పంపించారు. ఈ కుట్రలకు నిరసనగా నాతో పాటు మీరు కూడా బ్లాక్ బ్యాడ్జీలను పెట్టుకొని నాతో కదం తొక్కాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, జగనన్నకు మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మా ప్రార్థన. ఇక్కడ చేరి వచ్చిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ మరో ప్రజా ప్రస్థానానికి షర్మిలమ్మను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇప్పుడు పానపల్లి నుంచి వచ్చే నీళ్లు చాలా దుర్వాసన వస్తాయని చెప్పి దానికి చర్యలు తీసుకోమని చెప్పి స్లిప్ పంపించారు. ఇది చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మనకు సిబిఆర్కి అసలు నీళ్లు రాలేదు, మెత్తగిన్న స్టోరేజ్ వరకు కూడా నీళ్లు రాలేదు. అందుకనే నీళ్లు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి నీళ్లు. ఇవాళ కూడా ఈ సంవత్సరం కూడా 2 TMC నీళ్లు ఇస్తామని చెప్పినారు, మనకు 1 TMC నీళ్లు ఇచ్చారు. అందుకనే తాగునీరు ఇంకా మంచి నీళ్లు రావడానికి అవకాశం లేదనుకుంటా. మరలా కూడా అనంతపురం కలెక్టర్ తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరలా వీలైనంత వరకు, నా చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తామా, తప్పకుండా చేస్తానని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. ఇవాళ మరి మొద్దు నిద్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది, దీన్ని లేపడానికి మాకు శక్తి చాలటం లేదు. మరి తొందరలో జగన్ బాబు వస్తాడు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కన్న కళ గండికోట నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా మనం పైరుపాల బ్రాంచ్ కి నీళ్లు తెచ్చుకోగలిగితే, లింగాల బ్రాంచ్ కాలువ కూడా పూర్తయ్యి మనం నీళ్లు తెచ్చుకోగలిగితే, ఆయన కన్న కళ సాగునీరు అయితేనేమి, తాగునీరు ప్రతి ఎకరాకు నీళ్లు అందించే కార్యక్రమం అయితేనేమి, అది జరగాలంటే ఇప్పుడు ఆయన ఉండగానే 90% పనులు జరిగిపోయాయి. ఆ 10% పనులు చేయడానికి 3 ఏళ్లు ప్రభుత్వానికి పట్టింది. ఇంకా పూర్తిగా మొదలే పెట్టలేదు, ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి మన ప్రాజెక్ట్స్. మరలా జగన్ బాబు త్వరలో వస్తాడమ్మా, ప్రాజెక్ట్స్ పూర్తి అవుతాయి. కొంచెం మనం అందరం కూడా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది.
మనం ఇప్పుడైతే ప్రభుత్వానికి తప్పకుండా సిబిఐకి నీళ్లు రావడానికి మరలా నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ సభాముఖంగా ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మాటిస్తూ జగన్ బాబు వచ్చిన తర్వాత మనం ఆ కళ రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరుతుందని చెప్తూ పాపను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.